What we need to do by meditation, we need to connect that with that inner state. We need to connect antarangam toti anusandhanam, connect to inner self. What is that self? Self-realization. Self-realization అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్. ఆత్మ ఎక్కడ ఉంటుంది? హృదయం. సేమ్ థింగ్. By meditation, we connect with our inner self. Meditation is a tool. Meditation is a tool. We need to travel inside, inner journey towards infinite. That is main theme of meditation. It's nothing but tapassu. ధ్యానం అంటే ఏంటి? తపస్సు. మనం పుస్తకాలలో చిన్నప్పుడు చదివిన ఋషులు మునులు they used to go to forest and do tapassu. Same thing we are doing in our college. బీర్పూర్ కళాశాలలో మనం ఇప్పుడు చేస్తాం. సేమ్ తపస్సు. ధ్యానం నథింగ్ బట్ తపస్సు. మనం కూడా మరి ఏం అనుకున్నాం, మనం కూడా ధ్యానం కూడా చేయొచ్చు అని మనకు ఒక ఐడియా వచ్చేసింది. ధ్యానం మేము కూడా చేయొచ్చు. అది కళ్ళు చూసుకొని మనం ఇంటర్నలైజేషన్ కావాలి, ఇంటీరియరైజేషన్ కావాలి. ధ్యానం వల్ల మనం ఇంటీరియరైజేషన్ అంటే ఇన్నర్ కరెక్ట్ తోని మనకు డివైన్ క్వాలిటీస్ వచ్చేస్తాయి. వై వీ గెట్ దిస్ డివైన్ క్వాలిటీస్? ఎవ్రీడే వీ డూ మెడిటేషన్, ఎవ్రీడే వీ కనెక్ట్ విత్ అవర్ ఇన్నర్ సెల్ఫ్. ఇన్నర్ సెల్ఫ్ అంటే ద రియాలిటీ. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ మీట్ దట్ రియాలిటీ? యూ విల్ ట్రాన్స్ఫార్మ్. నౌ ఎక్కడ నుండి ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతాం? మన స్టేట్ ఏంటి ఇప్పుడు? వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ లెవెల్ నుండి డివైన్ లెవెల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అంతే కదా? విల్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ టు డివైన్ లెవెల్. దిస్ ఈజ్ చేంజ్ మేకర్. మెడిటేషన్ అనేది కూడా చేంజ్ మేకర్. మార్పు, పరిణామం, వికాసం. ఇప్పుడున్న స్థితి నుండి రాబోయే స్థితి, ధ్యానం వల్ల కలిగే స్థితి. ఎట్లవుతుంది? ధ్యానం చేస్తాం. అది ఆ వీడియో ఒకటి. ప్రేయర్, how we can connect with that inner self and a prayer for 3 lines, 3 sentences. A prayer in the heart, హృదయంలో ఆ ప్రేయర్ చేసేస్తే we definitely will connect with our inner self. మనం ఒకసారి లోపల కనెక్ట్ అయిపోయాక మనం ఆ ఫ్లో స్టార్ట్ అవుతుంది. డివైన్ ఫ్లో, ఎనర్జీ, డివినిటీ ఫ్లో will begin. Slowly it infuses. The divinity infuses in our total system, total body. With that will change. We transform అయి మనం ఇంతకుముందు అనుకుంటే డివైన్ లెవెల్ అయిపోతుంది. డివైన్ ట్రాన్స్ఫార్మేషన్ అయితే ఏమవుతుంది? డివైన్ క్వాలిటీస్ వచ్చేస్తాయి. డివైన్ క్వాలిటీస్ అంటే ఏంటి? మంచి లక్షణాలు. డివైన్ క్వాలిటీస్ కైండ్నెస్, కంపాషన్, లవ్, మెర్సీ, ఇవన్నీ డివైన్ క్వాలిటీస్. ప్రేమ, కరుణ, దయ, దానము, సింపతి, ఇవన్నీ క్వాలిటీస్. ఈ డివైన్ క్వాలిటీస్ వచ్చేస్తాయి. మనకి ఇప్పుడు ఏం క్వాలిటీస్ ఉన్నాయి? వీఆర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వాట్ క్వాలిటీస్ వీ హ్యావ్? ఏముంది మనకు? అసూయ, ద్వేషము, ఈర్ష, పోల్చుకోవడం, ప్రెజుడిస్, జడ్జిమెంట్ చేస్తాం. మనం చూడం, ఎదుటి జడ్జ్ చేస్తుంటాం. హ్యూమన్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ కామన్. బట్ బై మెడిటేషన్ వి ట్రాన్స్ఫార్మ్ టు డివైన్ లెవెల్. మనకు విద్యార్థులు కావాల్సిన అన్ని బెనిఫిట్స్తో పాటు శారీరకంగా, మానసికంగా శక్తివంతులతో పాటు ఆధ్యాత్మికంగా కూడా దగ్గర సెల్ఫ్ రియలైజేషన్, గాడ్లీ క్వాలిటీస్, గాడ్లీ నేచర్, మన లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది. If you do meditation daily as suggested, you do it for 90 days. After 90 days, take a decision whether with